నమస్కారం అండి. నా పేరు యామ మురళీ గౌడ్. ఈరోజు ముందుకి రావడానికి గల కారణం మూడు అంశాలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి వైన్ షాపుల్లో గౌడ కులస్తులకి రిజర్వేషన్, ఈ అంశంపై మూడు అంశాల ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. భద్రత, అవగాహన, చైతన్యం, ఈ మూడు అంశాల్లో ఈ వైన్ షాపుల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇప్పటికే ఒక రకమైన గందరగోళానికి తెరతీస్తే దాన్ని పటాపంచలు చేస్తూ మా సంఘాలు ఒక రకమైన వెసులుబాటు తీసుకొని వచ్చింది. అదే సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే ఏదైతే మెయిన్ క్యాస్ట్ ఉంటుందో, రిజర్వేషన్ వేరే, లైక్ జీఓయూడీకి రిజర్వేషన్ అయితే జీఓడబ్ల్యూడీగా ఉంటే సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా ఆ సర్టిఫికేట్ పొంది వైన్ షాపుల్లో అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. అట్లాగే ఈ మధ్య మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క సోదరులకు కూడా చెప్తా ఉన్నాము, అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాయచోటి, కర్నూలు కొన్ని జిల్లాల నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి. ఏదైతే గౌడ కులం అని చెప్పేసి ఉంటే జీఓయూడి, ఏదైతే సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ జీఓడబ్ల్యూడీగా ఇవ్వాలి అని కోరుతుంటే మాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు కాబట్టి మేము ఇవ్వలేదని కొంతమంది మాట్లాడటం. అదేవిధంగా ఎక్సైజ్ అధికారుల దగ్గరికి వెళ్తే లేదు జీఓయూడీ ఉంటే జీఓయూడీ వాళ్ళే వేసుకోవాలి, జీఓయూడీ షాప్లో కూడా సప్లిమెంటరీ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి ఒక రకమైన గందరగోళానికి గురి చేస్తూ అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మాకేమనిపిస్తుంది అంటే, ఆ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యి ఈ యొక్క అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేసేసి చాటుమాటు వ్యవహారంతో వాళ్ళ మంత్రాంగం చేసి ఏదైతే అప్లై చేసుకొని షాపులు వాళ్ళు పొంది మళ్ళీ మా సామాజిక వర్గాల్ని ఆర్థికంగా దూరం చేయాలని కుట్ర జరుగుతుందా అని ఇక్కడ మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఈ అనుమానాలని పటాపంచలు చేస్తూ అక్కడున్న నా యొక్క సామాజిక వర్గ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడైతే సప్లిమెంటరీ సర్టిఫికేట్ కావాలో మీరు సప్లిమెంటరీ సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు గెజెట్లోనే క్లియర్గా పొందుపరచు ఉంది. దాన్ని చూపిస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన గజెటే అది. ఆ గజెట్లోని అంశాలను చూపిస్తూ మనకి సప్లిమెంటరీ సర్టిఫికేట్ కావాలని మీరు బలంగా నిలదీయండి. వారు కనుక ఎటువంటి వాటి నుంచి సరైన సమాధానం మీకు రాకుంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి. ఆ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి మీకు ఆ సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఇప్పించేదానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇక రెండో అంశం అవగాహన, భద్రత. ఇప్పుడు వైన్ షాపుల్లో వచ్చేసి గౌడ సోదరులకు వచ్చిన వైన్ షాపుల్లో అరాకొరగా ఏదైతే ఆర్థికంగా బక్క చిక్కిన గౌడన్నని పట్టుకొచ్చి ప్రజాప్రతినిధులు వారి అనునయులతో కలిసి 90% వారి చేతిలో ఉంచుకొని ఏదో నామమాత్రంగా వాళ్ళకి ఇచ్చేసి షాపుని కైవసం చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇందులో భయభ్రాంతులకు గురి చేస్తూ, భయాందోళనకు గురి చేస్తూ, బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా మా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీకు అటువంటి ఫోన్ కాల్స్ కానీ అటువంటి వాతావరణం ఏదైనా నెలకొంది అంటే చెప్పండి, ఖచ్చితంగా గౌడ సంఘాలతో వచ్చి వారికి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ క్లియర్గా కూడా చెప్తున్నాం, మిగతా అభ్యర్థులు ఎవరైనా కానీ మా గౌడ సోదరుల్ని అనగదొక్కి మీరు షాపులు వేసుకున్నా కానీ, షాపులు మీకు వచ్చినా కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు మళ్ళీ ఆ షాపుని క్యాన్సిల్ చేయించేదానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సప్లిమెంటరీ సర్టిఫికేట్స్ కాపీలు తీసుకుందాం అనుకుంటున్నారు ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష అభివృద్ధి అన్నారు కాబట్టి సర్టిఫికేట్ని కూడా తెలుగులో తీసుకోవచ్చు కదా. మీరు ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఏర్పాటు అవుతుంది కాబట్టి అలాంటి లేకుండా మీకు ఇవ్వాల్సిన సప్లిమెంటరీ సర్టిఫికేట్ని తెలుగులో తీసుకోండి. ఖచ్చితంగా ఆ వెసులుబాటు కూడా ఆ విధంగా మీరు అడగండి. ఓకే, ఆల్రెడీ ఆ విధంగానే తెలుగులో కావాల్సిన వాళ్ళు తెలుగులో కావాల్సింది కదా. అప్పుడు జీఓయూడీకి జీఓడబ్ల్యూడీకి డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, మీరు చెప్పిన సూచన కూడా బాగానే ఉంది. కాబట్టి ఏంటంటే ప్రొనౌన్సియేషన్లో మీరు అన్నట్లుగా ప్రొనౌన్సియేషన్లో తేడా వస్తుంది కాబట్టి జీఓయూడీ కాక గౌడ అని అడగమని మీరు సలహా చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా మేము పరిగణలో తీసుకొని మా సోదరులకు కూడా తెలియజేయడానికి మా ప్రయత్నం నేను చేస్తాము. ఇక తర్వాత మూడో అంశము, వైన్ షాపులు వచ్చేసి జనరల్ వైన్ షాపులు 2 సంవత్సరాలకు కేటాయించారు, అంటే 24 నెలలకు కేటాయించారు. ఒకసారి లైసెన్స్ పొందిన వ్యక్తి మొత్తం 24 నెలలు ఆ యొక్క వ్యాపారం చేసుకునే దానికి వెసులుబాటు ఉంది. మరి ఇప్పుడు ఈ గీత గౌడన్నలకి ఇస్తుంది ఎన్ని నెలలు అండి? ఇప్పటికే 4 నెలలు గడిచిపోయినాయి. అంటే మాకు ఇస్తుంది ఇప్పుడు ఎన్ని నెలలు అండి? ఇది ఒక 8 నెలలు, అదొక 12, కేవలం 20 నెలలు. నష్టపోతున్న 4 నెలల పరిస్థితి ఏంటి? కాబట్టి
టుడే ఆన్వార్డ్స్ ఏదైతే మేము షాప్ ఓపెన్ చేసుకుంటామో ఆ రోజు నుంచి ఖచ్చితంగా 24 నెలలు ఈ యొక్క వైన్ షాపులు లీజులు ఉండేటట్లుగా ఈ యొక్క ప్రభుత్వం దిశానిర్దేశం చేయాలి. తద్వారానే ఈ గవర్నమెంట్ ఏదైతే ఆశిస్తుందో ఈ యొక్క జాతులు ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నారో దాన్ని పరిపూర్ణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 24 నెలలు ఈ యొక్క పరంపరని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. నా పేరు యామా మురళీ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. థ్యాంక్ యూ.